కుత్బుల్లాపూర్లోని ఐడీపీఎల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్పీ వాటర్ వర్క్స్ ముందు ఎమ్మెల్యే వివేకానంద ఆధ్వర్యంలో నియోజకవర్గ మహిళలతో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి ఆడబిడ్డ కష్టం తెచ్చిన మనిషి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పలు రిజర్వాయర్లు కట్టి ప్రతి మహిళ నీటి కష్టాన్ని తెచ్చిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు. గడిచిన 3 ఏళ్లలోనే రేవంత్ సర్కార్ ఆధ్వర్యంలో నీటి సరఫరా బంద్ చేసి మునిపటి కీర్తికి శ్రీకారం చుట్టిన ఘనత రేవంత్ రెడ్డిది అన్నారు. ప్రతి కాలనీ బస్తీలో తీవ్ర నిర్జీయతతో కష్టకాలంలో నడుస్తుందన్నారు. ఇళ్లలోని వాటర్ పైపులలో వాటర్ ప్రెజర్ లేదు. రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు మాట్లాడడంలో మాత్రం ప్రెజర్ ఉందని ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ లేని సిటీకి ఫ్యూచర్ గురించి మాట్లాడడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజలకు మంచి చేయడంలో లేదని విమర్శించారు. గాలి మోటార్ల మూటలతో ఢిల్లీకి పోడు కాదు, రిజర్వాయర్ల చుట్టూ తిరిగి ప్రజలు నీటి తప్పి తెచ్చాలని, హైదరాబాద్తో పాటు కుత్బుల్లాపూర్లో తీవ్ర నీటి ఎద్దడిని తెచ్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి నల్లా పెట్టి నీటి ట్యాంకర్ల వద్ద బాధ ఎత్తేసిన కేసీఆర్, రేవంత్ హయాంలో అదే నీటి ట్యాంకర్ల దందాకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికైనా నిద్రలేచి చూడాలన్నారు. రాష్ట్రంలో నిధులు లేవు, నీరు లేదు అని చెప్పే బదులు అసలు నువ్వే లేకపోతే దరిద్రం పోయేదంటూ ప్రజలకు గోసపెడుతూ రాష్ట్రంలో కాసుల వేట, డబ్బుల మూటలను ఢిల్లీకి చేర్చడమే రేవంత్ చేయమన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ కళ్ళు తెరవకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేవంత్ మెడలోంచి నీటి సమస్య పరిష్కారం వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. వివేకానంద ప్రజలు నీటి కష్టం తీర్చకపోతే జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని జోసి చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, బోర్డు ఎండీతో మాట్లాడినా వాటర్ సప్లైపై చర్యలు శూన్యంగా ఉన్నాయని మండిపడ్డారు ఎమ్మెల్యే వివేకానంద. ఆయన కలంతా కూడా లేని నగరం, ఒక లేని ఫ్యూచర్ లేని ఒక ఫ్యూచర్ సిటీ, ఆ నగరం పెట్టుకుని ఫోర్ట్ సిటీ అని పేరు పెట్టుకుని, ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టుకుని, ఇల్లు లేదు, ముంగులు లేదు, ఒక మనిషి లేడు, ఒక ఎవరు లేడు. అక్కడ లేని నగరానికి మెట్రోలే తీసుకుపోతా అంటాడు, లేని నగరానికి హెలికాప్టర్ తీసుకుపోతా అంటాడు. ఈ పెట్టుబడులు పెట్టినటువంటి ఘనత మాట్లాడేది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా పరిపాలన గాలికి వదిలేసి గాలిలో తిరుగుకుంటా, గాలి మాటలు మాట్లాడుకుంటా, నేను పగటి కళలు అంటున్నాడు. నేను ఇంకా 2030 వరకు ముఖ్యమంత్రి ఉంటా, దాని తర్వాత ఢిల్లీ పోతా అని చెప్పేసి పగటి కళలు అంటున్నాడు. పగటి కళలు బంద్ చేసేయండి ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ప్రజలకు కూడా సమస్యలు పట్టించుకోండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నీళ్లు లేవు నాయనా అంటే ఫోర్ట్ సిటీకి నీళ్లు తీసుకుపోతా, ఆడ పొల్యూషన్ పెడతా, నీరు ట్యాంకర్ కడతా, రోడ్ వేస్తా, మెట్రో తీసుకుపోతా, హెలికాప్టర్ తీసుకుపోతా, ఇవే కథలు చెప్తున్నాడు, మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వారి యొక్క ప్రభుత్వం కళ్ళు తెరవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాము. అనేక ప్రాంతాలలో నీళ్లు లేక ప్రజలు సతమతం అవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు, నరకయాత్ర పడతా ఉన్నారు. ఇదే కనుక కొనసాగితే ఇదే నీటి సమస్య తక్షణ కుత్బుల్లాపూర్ ప్రాంతం కాక హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య వస్తా ఉన్నది. రోజు రోజు తాగునీటి ఎద్దడి తీవ్రమవుతున్న సందర్భంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి యొక్క జలమండలి కార్యాలయం దగ్గర మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉన్నది. కేవలం ఇది ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఇది. మరి గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకుని రోడ్డు మీకు రావద్దనే ఉద్దేశంతో మిషన్ బయట కార్యక్రమాన్ని తీసుకుని మరి హైదరాబాద్ శివారులో సుమారు 2,000 కోట్ల రూపాయలతోని మరి వాటర్ లైన్స్ వేసుకుని పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కట్టుకున్నాం. మరి కేసీఆర్ గారు 2 రోజులు తాగునీటి సమస్య లేదు, ప్రజలు చాలా సంతోషంగా సంతృప్తికరంగా నీటి సరఫరాతోని మరి సంతోషంగా ఉండే. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మేము 24 గంటలు నీళ్ళు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినది. 24 గంటల దేవుడెరుగు, వచ్చే నీళ్లు కూడా సరిగా రానే పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ట్యాంకర్లు కనబడిన కేసీఆర్ హయాంలో కనబడిన ట్యాంకర్లు ఈరోజు రోడ్లపైన అన్ని కూడా ట్యాంకర్ల పైన ఆధారపడిన పరిస్థితి ఉన్నది. తాగునీరు కావాలంటే చాలా బస్తీల్లో, చాలా కాలనీలో ట్యాంకర్లు బుక్ చేసుకునే ట్యాంకర్లతో నీళ్లు తాగేటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడతాం. కారణం ఈ యొక్క అసమర్థ పాలనలో ఇక రేవంత్ రెడ్డి గారి యొక్క అసమర్థతతోని మరి ఈ యొక్క సందర్భం దాపరించిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు పదే పగటి కలలు అంటా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు లేని ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటూ, లేని ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటూ, ఫ్యూచర్ సిటీ అనుకుంటూ, పగటి కలలు అనుకుంటూ, అక్కడ ఒక మనిషి లేడు, ఒక ఇల్లు లేదు, ఒక ముంగిలి లేదు, ఒక వాడ లేదు, ఒక ఊరు లేదు, ఒక బడి లేదు, ఒక గుడి లేని ప్రాంతానికి నేను మెట్రో రైలు తీసుకుపోతాను, హెలికాప్టర్ తీసుకుపోతాను, వాడికి పెద్ద నగరం సృష్టిస్తానని చెప్పేసి గాల్లో మేడలు కడుతూ
మరి పగటి కలలుగంటూ కాలయాపన చేస్తా ఉన్నాడు. లేని ఫోర్త్ సిటీ గురించి, భవిష్యత్తు లేని అంటే ఫ్యూచర్ లేని యొక్క ఫోర్త్ సిటీ గురించి ఆలోచన చేసుకుంటా ఇంత పెద్ద నగరాన్ని యొక్క భవిష్యత్తుని, ఇంత పెద్ద సిటీ యొక్క ఫ్యూచర్ని మరి అంధకారంలో నెట్టేస్తున్నటువంటి ఈ యొక్క అసమర్థ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. ఈరోజు ఇంత పెద్ద నగరంలో కోటికి పై జనాభా ఉన్నటువంటి నగరంలో నీళ్లు ఉక్కడి నీళ్ళు సరఫరా అయ్యేటువంటి పరిస్థితి రోజు ఏర్పడ్డది. ఈరోజు మరి ఏ నీళ్ళు వచ్చినాయి అంటే దాంట్లో ప్రెజర్ ఉంటలేదు. అదేవిధంగా ఈ జలమండలి కార్యాలయంలో సీవరేజ్ బోర్డులో కూడా రూపాయి నిధులు లేవు. ఈ యొక్క బోర్డు అంతా కూడా మరి పూర్తిగా నష్టంలో కూరుకుపోయినది. ఈ యొక్క బోర్డుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మరి 3 సంవత్సరాల దగ్గరగా వస్తున్నది, రూపాయి నిధులు ఇచ్చింది లేదు. 3 బడ్జెట్లు అయినాయి. 3 బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి కేటాయించింది శూన్యం. ఒక రూపాయి కూడా కేటాయించలేక, కొత్త ప్రాజెక్టు తీసుకురాలేక హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చడంలో ఘోరంగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే, ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్ర వీడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ తాగుడి సమస్య తక్షణం పరిష్కరించకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఒక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లుని ముట్టడించడం ఖాయం అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఈ టూర్లకి